హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇన్ఫినిటీ కంపెనీ వాళ్ళు బీపీఓ అసోసియేట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 3 to 3.25 lakh per annum అయితే వీళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు మంత్లీ 33,000 నుండి 33,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం అట, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం రూరల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 10 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఆల్రెడీ 701 మెంబర్స్ అయితే దీనికి అప్లై అయితే చేసుకున్నారనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే మీరు కూడా అప్లై అయితే చేసుకోండి, విల్లింగ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే జాబ్ ఓపెనింగ్స్ బీపీఓ అసోసియేట్ కనుక చూసుకున్నట్టయితే లొకేషన్ వచ్చేసి వైజాగ్ అనమాట. శాలరీ 3.2 lakh per annum శాలరీ. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ, బీబీఏ. సో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. బీటెక్, బీఈ నాట్ అలౌడ్, పీజీ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో బీఈ, బీటెక్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ టైం వచ్చేసి ఇమ్మీడియట్ అని ఇచ్చారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి. ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. షిఫ్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ షిఫ్ట్ అనమాట. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, మీకు నైట్ షిఫ్ట్లు చేస్తే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా మీకు అప్లికేబుల్ అయితే అవుతాయి అనమాట. ట్రాన్స్పోర్ట్ కనుక చూసుకున్నట్టయితే 2-way క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. మీకు బోత్ పికప్ అండ్ డ్రాప్ 2-way క్యాబ్ ఫెసిలిటీ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బాండ్ వచ్చేసి 2 years వరకు బాండ్ అయితే ఇస్తారనమాట. సో ఆ బాండ్ కనుక మీరు 2 years వరకు చేయకుండా మధ్యలో బ్రేక్ కనుక అయితే మీరు పెనల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. 2 years బాండ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 2 lakhs వరకు మీరు పెనల్టీ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ మోడ్ కనుక చూసుకున్నట్టయితే వర్చువల్ ఆన్లైన్ సెషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ మోడ్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ అనమాట. స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ స్కిల్స్ అయితే ఉండాలి. కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్ విత్ ఎంపాథీ, ఎబిలిటీ టు హ్యాండిల్ కస్టమర్ క్వారీస్ అండ్ ప్రొవైడ్ రెజల్యూషన్స్, అథెరెన్స్ టు క్వాలిటీ అండ్ కంప్లైంట్ స్టాండర్డ్స్ అనమాట. ఇవి వచ్చేసి మీకు ఉండాల్సిన స్కిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ అనమాట. ఇది రెస్పాన్సిబిలిటీస్. కస్టమర్ సపోర్ట్, హ్యాండిల్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ కాల్స్, చాట్ అండ్ ఈమెయిల్స్, ఎన్ష్యూరింగ్ టైమ్లీ అండ్ యాక్యురేట్ క్వారీ రెజల్యూషన్ అనమాట. కాల్స్, చాట్స్ అండ్ అలాగే ఈమెయిల్స్ ద్వారా మీరు ఈ యొక్క కస్టమర్స్ ఎటువంటి క్వారీస్ ఉన్నా కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇష్యూ రిజల్యూషన్ కనుక చూసుకున్నట్టయితే ట్రబుల్ షూట్ టెక్నికల్ ఇష్యూస్, ఎస్కలేట్ కాంప్లెక్స్ కేసెస్ మీన్ నీడెడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. స్టే అప్డేటెడ్ ఆన్ కంపెనీ ప్రోడక్ట్స్, పాలసీస్ అండ్ ప్రాసెస్ అనమాట. సో ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ గురించి మీరు ఎప్పుడు అప్డేటెడ్గా అయితే ఉండాల్సి ఉంటుంది. వాటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎన్ష్యూర్ ఏ ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ అప్రోచ్ ఇన్ ఆల్ ఇంటరాక్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్గా కస్టమర్స్తో ఇంటరాక్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్కలేషన్ మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఐడెంటిఫై రూట్ క్రిటికల్ ఇష్యూస్ టు ది అప్రోప్రియేట్ టీమ్స్. నెక్స్ట్ వచ్చేసి కంప్లైంట్స్ డాక్యుమెంటేషన్ కనుక చూసుకున్నట్టయితే మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్స్ అండ్ ఫాలో కంపెనీ పాలసీస్ అనమాట. మీరు వచ్చేసి రికార్డ్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కంపెనీ పాలసీస్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్టయితే మీట్ కేపీఐస్, పార్టిసిపేట్ ఇన్ ట్రైనింగ్, కంటిన్యూస్లీ ఇంప్రూవ్ సర్వీస్ క్వాలిటీ అనమాట. సో మీరు ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే సర్వీస్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కొలాబరేషన్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు ఎన్హాన్స్ కస్టమర్ సపోర్ట్ ప్రాసెస్ అనమాట. ఇంటర్నల్ టీమ్స్తో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ప్రాసెస్ని ఎన్హాన్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ బీఈ. సో మీరు ఈ యొక్క
క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎనీ స్పెషలైజేషన్ ఉన్నా పర్వాలేదు. బీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీసీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీబీఏ, బీఎంఎస్ ఎనీ స్పెషలైజేషన్, బీకామ్ ఎనీ స్పెషలైజేషన్, బీఎస్సీ ఎనీ స్పెషలైజేషన్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.